హాయ్ హలో నమస్తే షాక్ అయ్యో యూట్యూబ్ ఛానల్. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే లోకల్ పిల్ల లక్ష్మి గారు. ఇప్పుడు అమ్మాయికి ఏదో జరిగిందని సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. ఏమైందని తెలుసుకోవడానికి మనం వచ్చేసాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఏమైంది మీకు? ఏదో చాలా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నాం. ఫేస్ ఏదో డ్యామేజ్ అయిందని చాలా వైరల్ అవుతుంది. ఏ ఏ క్రీమ్ వాడారు? ఎలా అయింది? ఇదే క్రీమ్ అండి. హ్మ్. సన్‌టన్ క్రీమ్. ఏమైందంటే నేను ఫస్ట్ ఒక షూటింగ్‌కెళ్ళినప్పుడు వాళ్ళు మేకప్ ఏసారు. ఆ మేకప్‌కి ఏమైందంటే ఇక్కడ పింపుల్ కూడా చిన్న చిన్న పొక్కుల కింద వచ్చింది. సీమ్ కింద. హ్మ్. ఇది హ్మ్. ఇది దేవడం ఇప్పుడు చిన్న గాయం జరిగిందనుకోండి. ఆ గాయానికి ఏదైనా సూప్ తెచ్చుకుంటాం కదా! హ్మ్. అలాగే ఏది? అడిగితే హ్మ్. ఈ క్రీమ్ ఇచ్చారు. ఓకే. ఓకే. ఈ క్రీమ్ ఎలా వాడాలో కూడా ఏం చెప్పలేదు. నైట్ పెట్టుకోవాలని చెప్పాడు తప్పించి హ్మ్. ఏం చెప్పలేదు. ఆ అబ్బాయి కూడా చిన్న మెడికల్ షాపు. హ్మ్. హ్మ్. ఒక 22 సంవత్సరాలు ఉంటాయి మనకి. హ్మ్. పాపం ఆయన అసలు తప్పేంటంటే నాది కూడా ఉంది. రిసీట్ హ్మ్. లేకుండా ఎవ్వరు కూడా చెప్తాను ఫ్రెండ్స్. నాకులాగా ఎవరు కాకూడదని చెప్తున్నా. ఎంత పెయిన్ అనిపించినా అది నాకు మాత్రమే తెలుసు. చాలా అది వేడి, మంట ఇంకా ఇంకా ఏమి చెప్పాలో మీకు తెలియట్లేదు ఫ్రెండ్స్. హ్మ్. చాలా ఒక మనం యాసిడ్ పోసిన ఫేస్ మీద ఎలాగైతే ఆ పెయిన్ ఉంటదో అలా 10 ఉండేది. నిమిషాల్లోనండి. హ్మ్. నిజంగా కొంతమంది అమ్మాయిల మీద యాసిడ్ పోసి అత్యాచారం చేసి చంపేస్తారంట కదా! ఓకే. యాసిడ్ అంటే ఎట్లా పోస్తారో అనేది ఇది రాసుకుంటే అంత పెయిన్ ఉందా? అంత పెయిన్ ఉంది. ఆ! నేను నా పెయిన్ తట్టుకోలేక నా బుర్ర అట్లా కొట్టేసుకున్నా. ఆ! ఇంకా ఇలా తల ఇలా పట్టుకుని ఇలా వంటిలోకి ఆ! మా పిల్లోడు ఏం చేసాడు, క్లాత్ నాది హ్మ్. షర్ట్ ఉంటది. హ్మ్. ఆ షర్ట్ ఇచ్చి ఇట్లా పట్టుకో మమ్మీ, నువ్వు ఫేస్ మీద పెట్టుకో మమ్మీ, ఫేస్ హ్మ్. ఏమైనా చేసుకున్నావు ఇంకా పాయిజన్ అవుతుంది మమ్మీ, హ్మ్. ప్లీజ్ మమ్మీ అని చెప్పి ఇద్దరు పిల్లలని పెట్టేసుకున్నారు చేతులు. ఆ! ఇట్లా పట్టేసుకుందా. నాకు నిజంగా ఓకే. చచ్చిపోతాను అనిపించింది. నా పెయిన్‌కి ఆ! తట్టుకోలేకపోయిన బుర్ర కొట్టేసుకుని. ఆ! అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మా పెద్దోడు ఏమన్నాడంటే అప్పుడప్పుడు ఆవిరి తీసుకుంటాం కదా మనం. ఓకే. ఓకే. యెల్లో కలర్ టాబ్లెట్, ఆ! వేడి వాటర్ దాంట్లో వేసేసి హ్మ్. పసుపు, హ్మ్. క్యాప్సూల్స్ అవన్నీ వేసేసి మరగబెట్టేసి దాంట్లో ఆ! ఉప్పేసి అది హ్మ్. తీసుకొచ్చి ఆవిరి పెట్టుకోమంటే, నాన్న నేను పెట్టుకోలేను నాన్న, నాకు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నా, ఆ! దొల్లి దొల్లి ఏడ్చేసిన ఇక్కడ. ఇక్కడ దగ్గర హాస్పిటల్ ఏది లేకుండా? నాకు హాస్పిటల్‌కి వెళ్తా కూడా నా దగ్గర మనీ అప్పుడు లేదు. మనీ లేదు. ఒకటి ఆలోచన వచ్చిందా? ఆలోచన రాలేదు. ఇంక నేను హ్మ్. ఏం చేస్తున్నా నీ ఆ! పిల్లలతో ఆ టైంలో ఏమన్నా తెలుసు, ఒరేయ్ ఆ! ప్లీజ్ దండం పెడతానురా, నాకు హ్మ్. ఏదో అయిపోతున్నాను, నేను హ్మ్. ఉంటాను లేదు. నా హ్మ్. ఫేస్ ఏదో అయిపోతుంది, నేను ఏదో అయిపోతున్నా, ఇంక నేను డిస్ప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, హ్మ్. ఒకవేళ నేను ఏదైనా అయినా, ఒకవేళ చనిపోయినా ఏదైనా అయినా నా పిల్లల్ని తీసుకెళ్ళి, హ్మ్. పిల్లలు మీరు అనాథాశ్రమకి వెళ్ళండి, నానమ్మ తాతయ్య దగ్గరికి, కానీ హ్మ్. అమ్మమ్మ నానమ్మ అమ్మమ్మ హ్మ్. అండ్ తాతయ్య చనిపోయారు, ఆ! లేరు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఆ! చిన్న అత్త ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. హ్మ్. ఇలా నీకనేది ఆ టైంలో ఆ అలా టైంలో అనిపించేసింది. అట్లా అనిపిస్తుంది. ఇంక హ్మ్. అయిపోయింది ఆ పని ఆ! అనేసి ఇంకా బాత్రూంలోకి వెళ్ళి కూడా ఆ! తల తీసుకెళ్ళి ఆ! సన్నీటిలో అదే మనం కాలినప్పుడు ఒక వాటర్ ఏదన్నా ఎస్తే స్కిన్ ఊడొస్తది చూడు అలా. అట్లా మొత్తం ఇలా హ్మ్. హ్మ్. అయిపోయింది. హ్మ్. ఎందుకంటే నన్ను చూస్తే నాకే అనిపించిందంటే నాకు ఏదో అయిపోయింది ఇంకా హ్మ్. అనేసి ఇంక నేను పిచ్చిదాన్ని హ్మ్. గబగబా అప్పుడు ఏం చేశానంటే ఆ వేడి దాంట్లో హ్మ్. ఇలా పెట్టింది, అది కూడా పెట్టుకుంటే తెలియట్లేదు తిమ్మిరి. ఆ! తెలియక నేను ఏం చేస్తా అప్పుడు, హ్మ్. అమ్మ ఇలా కదని పసుపు ఉంటది కదా, ఆ! ఊర్లో చెప్తారు ఆ! పచ్చి పసుపు, ఆ! ఇంక ఏదైనా గడికిన తెచ్చు, ఆ! అది గవ్వ నూరుకొని పెట్టుకుని ఆ! మళ్ళీ ఇండేషన్ కాదు మన హ్మ్. నొప్పి టాబ్లెట్ ఉంటుంది, అది ఆ! వేసుకున్నాక ఆ! ఎంతవరకు సెట్ అయింది ఏమైందో తెలియదు, అలా 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 హ్మ్. మొత్తం ఎలా పడితే అలా అయిపోయినా. హ్మ్. అంటే ఇంటి పక్కన వీళ్ళకి ఎవరన్నా ఎవరికేం చెప్పుకోలేకపోయావా? చెప్పుకోలేకపోయినా నేను. అంటే నీ బాధలో నువ్వు ఉండిపోయావా? ఎట్లా అంటే అది? ఆలోచన రాలేదు, నీకు తొయ్యలేదా అది ఎలా? తెలియలేదు. హ్మ్. ఇంకా ఆ పెయిన్ ఉన్నది ఎలా ఉన్నదనేది నేను మాటలో చెప్పలేనండి. ఆ! నా సిట్యుయేషన్ ఎవరికీ రాకూడదని హ్మ్. నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అన్ని హ్మ్. ఎందుకంటేనంటే హ్మ్. ఆ హ్మ్. నరకం నేను చూసా. హ్మ్. హ్మ్. ఇంకా మొన్న ఒక అమ్మాయి హ్మ్. కాల్ రికార్డ్ చూపిస్తా మీకు. హ్మ్. ఆ అమ్మాయికైతే సర్జరీ కూడా చేయించుకుంది ఫేస్ ఈ క్రీమ్ వాడడం క్రీమ్ వల్ల. వలన. ఓకే. 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 నరకం చూసినా. ఆ! ఇప్పుడు ఇది నీకు త్వరలోనే నయం అయిపోయిందనుకో. ఎప్పుడంటే ఇప్పుడు 15 రోజులు అయితుందా? 15 పైన అవుతుంటుంది. ఎప్పుడు ఆహ్, పండగ ముందండి. పండగకి ముందా? 20 డేసా? కాశీకి వెళ్దామని ఇంకో ఫ్లెక్సీ చూడండి. ఆ! చూసారు ఓకే. కదా! ఆ! చూసా. చూసా. కాశీకి వెళ్దామని చెప్పి నేను హ్మ్. టికెట్ బుక్ చేసుకున్నాను. మా పెద్ద హ్మ్. కొడుకు నేను వెళ్దామని చెప్పి అక్కడ హ్మ్. మొక్కు ఉంది. హ్మ్. హ్మ్. మొక్కు తీర్చుకుందామని నేను రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నా. ముందు హ్మ్. రోజే హ్మ్. ముందు రోజే. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ క్రీమ్ వల్ల నీ ఫేసు నీకంతా డ్యామేజ్ అయిపోయి నీ ప్రాబ్లమ్ అంతా దీని వల్లే నీకు ఇంత చిన్న క్రీమ్ వల్ల. ఇంత చిన్న క్రీమ్ వల్ల. హ్మ్. అది నీకు అవగాహన లేకపోతే నీ స్కిన్‌కి పడకంటావా? ఇది ఈ బ్రాండ్ ఏదైనా మంచిది కాదంటారా? అంటే ఇది నాకు పడలేదు. చాలా హ్మ్. మందికి పడిందంట. అంటే ఇది మంచిదే కానీ నీకు పడలేదు. నాకు పడలేదు. నాకే అంటే కాదు. వాడొద్దని ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకేదైనా నీకు డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఇది వాడొద్దు మనం మెయిన్ పాయింట్ ఇది. ఇదిగోండి, హ్మ్. ఇది రికార్డింగ్ వినిపిస్తా మీకు ఇప్పుడు. హ్మ్.
యాక్చువల్ ఉన్నట్లా ఉంటుంది. ఆయనకి ఏమైంది? లాస్ట్ ఆపరేషన్ చేశారా? ఆపరేషన్ చేశారు. దీని గురించి, ఈ క్రీమ్ గురించే ఈ క్రీమ్ మొత్తం ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేసి మొత్తం బొబ్బలు వచ్చి మొత్తం వాడి చీము అంటారు. బొబ్బలు వచ్చేసి చీమ్ అంతా వాడిపోయింది. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఏ క్రీమ్ అనేది వాడింది? ఇన్షేడ్గానా? నేను 5 సంవత్సరాలు వాడుకున్నా, నాకేం కావట్లేదు, మీకెందుకు ఏందని పెడతారు. నేను చదువుకోవాలని నాకు తెలియదు. ఇవాళ వెంకర ఉన్నారు కదా, ఆమె చెప్పింది. మరి మరి నేను ఇంకా సేవ్ అయినట్టే లెక్క అయితే, ఆ లెక్కను చూస్తే. మీరు చాలా మంచి సేవ్ అయ్యారు. మా ఫ్రెండ్ ఆపరేషన్ చేయించుకొని 80,000 వరకు ఖర్చు అయింది. 40,000? 80,000. 80,000 అండి? 80,000. అమ్మా, మొత్తం ఇప్పుడు మొత్తం క్యూర్ అయ్యి కొంచెం పర్లేదు, కానీ ఫేస్ మాత్రం చెడిపోయింది. అబ్బాయి ఒకసారి అబ్బాయి ఫేస్ పెట్టగలరా మీరు? ఫేస్ అయితే పెట్టాను, ఎందుకంటే జనాలు నమ్మట్లేదండి. అవును, ఎందుకంటే అది స్వయంగా ఎంత 10 నిమిషాల్లో నా మొక్క అట్లా అయిపోయింది. నిజంగా సూసైడ్ దాకా వెళ్ళిపోయినా నేను. ఎండకపోతే ఇంకా దరిద్రం అవుతుంది. అవును, ఎండకు పోతే అసలు డాక్టర్ రావద్దని, ఎండకి తిరగొద్దని చెప్పారు కొద్ది రోజులు. అది ఇప్పుడు కూడా ఆటోలోనే వస్తున్నాను నేను. అవును, ఎండకి మాత్రం అంటే క్రీమ్ అనేది దాంట్లో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఒకవేళ తగ్గిపోయిందేమని చెప్పి ఫేషియల్ చేయించుకోవడాలో, ఎండలో తిరగడాలో మీరు ఎక్కువ ఇంట్లో ఉండకూడదు అని చెప్పారు. ముందు డేంజర్ అని చెప్తున్నారు. చూసారా? విన్నారా? ఇంకా నేను చాలా వరకు సేవ్ అయ్యాను. నిజం చెప్పాలి, మీ ఆశీర్వాదం మొదలంతా. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీ కళ్ళ ముందు నేను ఎలా కనపడుతున్నానంటే మాత్రం నా దేవుడు. ఈ రోజుల్లో పూజలు అంటారు, నేను చేసిన పూజలు కాదండి, నా ఫ్యాన్స్, నా ఫాలోవర్స్, వీళ్ళ వాళ్ళని నేను మీ కళ్ళ ముందు కనిపిస్తున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధువులు కానీ ఎవరు కూడా కాల్ చేయలేదు. ఈ రోజున నా కోసం కొన్ని కోట్ల మంది కాల్ చేసి నువ్వు బాగోలేక కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలే. ఇవ్వనాలు కూడా నువ్వు బాగున్నాను కోరుకున్నారు. చూసారా? అది యేసు ప్రభుకి అల్లా మొక్కున్నా, నేను క్రిస్టియన్స్, నేను అల్లా దేవుడిని, నేను రాముడిని, ఇవన్నీ అంటే నాకు పూజ చేసి వీడియో కాల్ లో కూడా చూపించారు. సీరియస్ గా మీరు కూడా తీసుకొచ్చారు కదా? వచ్చాము, మా గొప్ప మా చెప్పకూడదు. లేదు, ఆ రోజు రామ్ గారు కూడా దేవుడి దగ్గరికి ఎక్కడి నుంచో తీసుకొచ్చి కట్టుకో అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడే ఉన్నాయి. మన బాలు గారు కానీ మన తరపున ఇంకా మెయిన్ వాళ్ళు రాలేదు. వాళ్ళ షూట్ లో లేదండి, బాలు అన్నయ్య అయితే పాపం ఎక్కడున్నా నా గురించే, చెల్లి ఎలా ఉంది చెప్పాడు నాకు. కావాలంటే ఇప్పుడే మీకు కాల్ చేస్తాను. నేను అంతే, ఎంత ఇష్టం అన్నకి. విజయ ముజరాజ్ అన్న, మొత్తం అందరూ కూడా నన్ను చాలా, బసీర్ అన్న, బాలు అన్న, ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ లాగా నేను కాపాడుకున్నారు. అవును, ఇది మాత్రం కరెక్ట్. నా ఫ్రెండ్స్ అంటే బయట ఫ్రెండ్స్ కాదండి, అదే ఇప్పుడు సోషల్ మీడియా నా ఫాలోవర్స్, నా ఫ్రెండ్స్, బసీర్ అన్న, సత్య అన్న, వీళ్ళే మనం. వీళ్ళే ఇప్పుడు ఇలా ఉన్నారంటే కారణం తల్లిదండ్రులన్నీ వీళ్ళే చూస్తున్నారు. నీకు సాకాయ శాల నుంచి వచ్చారు, మాట్లాడతారంట. హాయ్ బాలు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వరలక్ష్మి గారికి హెల్త్ బాగలేదు కదా? అది ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు, కానీ మంచిదే. దానికి క్రీమ్ రాసుకోవాల అలా జరిగింది. వల్ల 2 పిల్లలు మంచిగా అయితే చాలు. ఇప్పుడు నయం అయింది, బానే ఉంది. మా అన్నయ్య కూడా చూస్తానన్నాడు. రాకపోయినా నాకు 5,000 పంపించాడు, మంచిగానే చూసాడు అని చెప్పింది. అదే ఒకసారి మాట్లాడదామని కాల్ చేశానండి. ఓకే, రావచ్చా? మేము కూడా వస్తామండి. మీరు ఒకసారి వచ్చినప్పుడు కాల్ చేయండి. అదే చెప్పింది, మా అన్నయ్య ఉన్నాడని ఆమె చాలా ఫీల్ అవుతుంది. అందుకే ఒకసారి చేద్దామని మన ఛానల్ తరఫున ఒకసారి చేపించాము. నేను ఎక్కడి నుంచో వచ్చినా ఇక్కడ నన్ను ఎంతో ప్రేమగా చూస్తాడు. నేను ఎంత లొల్లి చేసిన ఒక చంటి పిల్ల నన్ను పక్క తీసుకుంటాడు తెలుసు. ఏ రోజు ఒక మాట లేదు మా అన్న. ఇలాంటి మీకు అన్న దొరకడం చాలా గ్రేట్ అనుకోవాలి. అన్నయ్య అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్న. నాకు ఇలా అయినట్టు కాల్ చేసి ఎలా ఉందని పొద్దున సాయంత్రం కూడా రోజు అడుగుతున్నాం, ఎలా ఉంది చెల్లి, నేను వస్తున్నాను, జాగ్రత్త చెల్లి. మీరు ఆ ప్రేమ దొరకడం నువ్వు చాలా అదృష్టం అనుకోవాలి. ఓకే, బాయ్. చూసారు ఎలా అన్నారు మా అన్న, బాలన్న మంచోడు, సత్య గారు కూడా. ఇప్పుడు మీ టీమ్ లో నీకు టచ్ లో ఉంటారు అందరూ? ఉంటారు. ఇప్పుడు ఫోన్ చేస్తాను, మీ కళ్ళ ముందు చేస్తున్నా చూడండి, ఫోన్ చేస్తాను ఒకసారి.
బాలన్ సత్యాన్ని అయితే చాలా మంచోడు, ప్రతి విషయంలో కూడా చెల్లి నువ్వు అలా ఉండరా ఇలా ఉండరా అని చెప్పి నాకు రెస్పాన్సిబిలిటీగా ఏదైనా చెప్తాడు. అన్నయ్య ఇక్కడ శాల నుంచి వచ్చారన్న, సాకారి శాల నుంచి మీతో మాట్లాడతారంట. పర్లేదన్నయ్య, పొద్దున్న సాయంత్రం కాల్ చేసి తిన్నావు, ఎలా ఉన్నాయి ఏంది, నేను వస్తాను చెల్లి అని చెప్తున్నావు. ఎలా ఉంది మర్చిపోయి మీ మీ ఆయనకి ఏదో ఏదో చేశారు అన్నారు కదా, హాస్పిటల్లో ఉన్నారన్న. మాట్లాడండి సార్. హాయ్, నమస్తే సత్య గారు. హాయ్ హాయ్ లక్ష్మణ్, ఎలా ఉన్నావు? బాగున్నారా? బాగున్నా నేను కూడా. ఇక మన లోకల్ వరలక్ష్మి గారి ఇంటర్వ్యూకి వచ్చాము. చెప్పింది మీ గురించి మా సత్య అన్న, నాకు హెల్త్ బాగాలేనప్పుడు మా తల్లిదండ్రులు మా అన్నదమ్ములు ఎవరు సపోర్ట్ లేరు, వీళ్ళే నాకు సపోర్ట్ ఉండి నాకు ధైర్యం ఇచ్చారు, బాగా చూసుకున్నారు అని చెప్తుంది. అదే ఒకసారి నిజమా కాదా ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అంటే చేసిద్ది, లైవ్ లో ఉన్నాం. చాలా మంచిది పాపము. ఆయింట్మెంట్ రాసుకున్న క్రీమ్ గ్లో వస్తుందని, అది కొన్నది కూడా మెడికల్ షాప్ నుండి, అక్కడ రోడ్డు మీద కొన్నది కూడా కాదు. మొఖమంతా మొత్తం మండిపోయి చాలా ఇబ్బంది పడి మొఖమంతా తెలుసు. మా అన్నయ్య అన్నాడు, చెల్లి నువ్వు టెస్ట్ తీసుకోకుండా వచ్చావు, చూస్తాను జాగ్రత్త బంగారం అని చెప్పి ఎన్ని మాట్లాడాడు. అదే మీ అన్న వీళ్ళ బ్లెస్సింగ్ అయితే ఉంది అనుకో, వదలడు అన్న అయితే సత్యాన్ని అసలు వదలడు. ఇలాంటి అన్నయ్య దొరకడం చాలా గ్రేట్. మా సపోర్ట్ ఎప్పుడు తనకుంటుంది, మాకు ఏదైనా తన సపోర్ట్ కావాలంటే మేము తీసుకుంటాం. చాలా ధైర్యవంతురాలు కాబట్టి నిలబడింది, వేరే వాళ్ళు అయితే చెప్పలేము. అదే కదా, అది ఆ ఫేస్ చూసామండి మేము సోషల్ మీడియాలో, మన ఇన్స్టాగ్రామ్ లోన చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఒకసారి వచ్చి చూసినా ఇప్పుడు పర్లేదు అనుకో. నేను పర్లేదంటే అన్నయ్య ఊర్లో ఉన్నాడు, మీరు బాగాలేదని అంటే ఖచ్చితంగా పరిగెట్టుకొస్తాడు అన్న. అదే ఒకసారి తన ఫేవర్ అంటేనే నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను కూడా. కార్మిక్ నగర్ ఫేవర్ అంటేనే నేను వెళ్ళిపోతాను. సంక్రాంతికి వచ్చాను, సంక్రాంతి నుంచి ఇక్కడ స్టక్ అయిపోయాను. మా ఫ్యామిలీలో ఒకరికి హెల్త్ బాగాలేదని చెప్పి ఇక్కడ ఉన్నాను. వస్తాను, ఒక 1 వీక్ లో వచ్చాను, ఖచ్చితంగా కలుస్తాను. మీ ఇద్దరిని కలిపింది కూడా ఇచ్చినాయి కదా. అవునవునవునవును, అదే అంటున్నా. మన ఆడియన్స్ కూడా తెలియాలి కదా, సత్య గారు ఏంటి మంచివాడు కదా, ఇది తెలియాలి కదా. ఇప్పుడు తెలియని బ్యాక్గ్రౌండ్ లోనే కొంతమంది ఏదో అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు ఎంత సపోర్ట్ ఉన్నారా? ప్రాబ్లం వచ్చింది అని తెలిసిన తర్వాత నేను ఎంత కొంత తర్వాత మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూ ఇప్పించి వాళ్ళ ద్వారా కూడా డబ్బులు ఇప్పించాను. ఏదో మనం చేయాల్సిన వాళ్ళకి 4 చేతులు వేస్తే బాగుంటుంది, నేను ఒక్కటే ఇస్తే కాదు కదా, మిగతా కూడా ఇస్తే బాగుంటుంది. మీరు కూడా వచ్చారు, మీరు ఎంత కొంత ఇస్తారని ఆశిస్తున్నాను. కోలుకోవాలి. తను ఏంటంటే సొసైటీలో ఏదైనా అన్యాయం జరిగితే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యే వ్యక్తి అనమాట, దేనికి భయపడదు అనమాట, గట్టిగా మాట్లాడదు. సో ఇట్లాంటి వాళ్ళు త్వరగా కోలుకొని బయటకు వస్తే సొసైటీకి కూడా కొంచెం యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే సత్య గారు, థ్యాంక్ యూ. లోకల్ పిల్లలు కూడా జాగ్రత్త. బాయ్. ఓకే బాయ్. హలో, ఇది ముద్రేదన్నా అమ్మా, చెప్పాలి. ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేమమ్మా. అన్న నేను ఇది పేరు ఒకసారి కన్ఫ్యూజ్ అవుతా ఉంటాను, సారీ. అదే నిన్న ఫోన్ చేసి మరి ఎట్లా ఉంది కదా సంగతి అని నేను లైవ్ లో ఉన్నాను అన్నయ్య. చాకయ్య శాల నుండి వచ్చారు ఇంటర్వ్యూకి, మీ గురించి నేను చెప్పిన ఫస్ట్ వే వచ్చింది మీరే అనేసి. హాయ్ అన్న, మీరు హెల్ప్ చేశారని మనం అడిగా, మీకు ఎవరన్నా ఉన్నారమ్మా ఇట్లా అని అడిగితే మీ పేరు చెప్పారు. ఒకసారి నిజమా కాదు ఒకసారి చేసి చూడండి చూద్దామని అడిగా. రైస్ ప్యాకెట్ 7,000, ఇంకా నాకు ఫస్ట్ నాకు మెడిసిన్స్ కి ఇంట్లో తింటాక తెచ్చుకోమని డబ్బులు పంపించింది ఆయన. అదే మీకు ఫస్ట్ మాకు రియాక్ట్ అయిన నేను ఉన్నానని ముందుకు వచ్చిన గొప్ప వ్యక్తి అన్న అని చెప్పింది. చూస్తున్నా మీవి కూడా అప్పుడప్పుడు మీ చేసినవి ఇంటర్వ్యూలు కానీ ఏదైనా కానీ చెప్పింది అనమాట గొప్పగా. అంటే నిజమా కాదు ఒకసారి చేసి చూద్దాం, మన ఆడియన్స్ కి కూడా తెలుస్తుంది ఏంటి అని అడిగితే చేసింది కాల్. నేను ఆయనకి ఇంటర్వ్యూ కూడా ఒకసారి కూడా ఇవ్వలేదు, వీడియో కూడా ఏం తీసుకోలేదు. కానీ ఈ రోజు ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉందని చెప్పి ముందుగా వచ్చి వేణను తెలపు చూపించారు. మళ్ళీ ఆయన బియ్యం ప్యాకెట్ అడిగి మరీ వేయించి నాకు మళ్ళీ ఇప్పుడు కూడా ఏమన్నాడు తెలుసు, నీకు ఏదైనా వస్తే నేను ఉన్నాను రా తల్లి, నువ్వు నా చెల్లి అవుతుంది, నేను చూసుకుంటాను, నాకు సయ్యోచి ఇచ్చింది ఫస్ట్. మంచి వాళ్ళు మానవత్వం ఉంది కాబట్టి. ఈ ప్రేమకి నేను అసలు ఏం పుణ్యం చేసుకుని ఏం తెలియదు, ప్రేమ నేను ఎందుకో తెలియట్లేదు అన్న, నాకు చాలా ఇది గొప్ప. ఇప్పుడు గొప్ప వాళ్ళు ఏదో మనకు తోచినంతగానే ఏదో ఒకటి చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నంత వల్ల ఇలాంటి వాళ్ళు కూడా ఏది ధైర్యం కోల్పోకుండా ఇప్పుడు నిలబడుతున్నాం అంటే చాలా గొప్ప విషయం అనుకోవాలి. నేను అదే అనుకున్నా, నమ్మలేకపోయా. చేస్తారా, టచ్ లో ఉన్నారా అంటే ఉన్నారన్న ఇప్పుడు చేస్తాను. పొద్దున్న కూడా చేశాడు, నేను కూడా చేసి రోజు చేస్తూనే ఉంటాడు. ఎలా ఉంది చెల్లి, ఏమైంది చెల్లి, జాగ్రత్త చెల్లి, టెన్షన్ తీసుకుని ఉన్నానని అని కాల్ చేస్తారు. నలుగురు చేస్తారు,
బాలన్న, సత్యాన్న, బసిర్ మాస్టర్ ఈ అన్న మొత్తం అందరూ కాల్ చేస్తారు నాకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఇలాంటి ఇంకా ముందు ముందు ఉండాలని నేను చాలా పుణ్యం చేసుకున్నాను అన్న, చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అమ్మా, లవ్ యూ అన్నయ్య. ఓకే థ్యాంక్ ఓకే అమ్మా. యూ. ఓకే బాయ్. చూసారా చూసా. నాకు ఇంతమంది ఉన్నప్పుడు అన్నదమ్ములు లేరు, బంధువులు లేరు. ఎందుకండి బంధువులు అన్న వాళ్ళన్నా సరే, అన్నదమ్ములు సరే మనకు ఆస్తుంటే ఇప్పుడు ఇక్కడ ఉండరు. నా దగ్గర రూపాయలు కాబట్టి ఏ ఒక్కరు రాలే, కానీ నేను బాధపడట్లే. నాకు ఇంతమంది మీరందరూ నాకు ఉన్నారు, ఇది చాలు. మీరు నా ఫ్యామిలీ. థ్యాంక్స్ అండి ఆ వినాయకుడిగా దుర్గాదేవికి. మీ అంత ఫ్యాన్స్ నాకు ఇచ్చినందుకు, మీరు నాకు ఉన్నందుకు చాలా రుణపడి ఉంటాను మీకు. ఈ రోజు మీకు అనిపిస్తుందనంటే, ఆ రోజు నా కొడుకు సీరిగిపోయినప్పుడు, ఈ రోజు ఇప్పుడు మీరే నాకు హెల్ప్ చేశారు.